ఇక 30 ఏళ్ళు ఒకే భక్తి, ఒకే నమ్మకం. ప్రతి ఏడాది ఉజ్జయిని అమ్మవారికి బోనం సమర్పించడం రాకేష్ కు ఆనవాయితీగా మారింది. అమ్మవారి సేవ చేయడం తన పూర్వజన్మ సుకృతమని చెబుతున్న రాకేష్ ఈ సాంప్రదాయాన్ని ఇలాగే కొనసాగిస్తానంటున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గౌతమి అందిస్తారు. అమ్మవారి బోనాలు అంటే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి అందులోని రాకేష్ బోనం అంటే ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. అలా ప్రతి ఏటా కూడా ఆమె వైపు నుండి అమ్మవారికి బోనం సమర్పించుకుంటూ ఉంటారు. అంటే అంత ప్రత్యేకత ఉంది. మరి అమ్మ మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. అమ్మ, ముందుగా మీకు బోనాలు శుభాకాంక్షలు. సో ప్రతి ఏటా మీ బోనాలు అనగానే అందరూ ప్రత్యేకంగా ఎదురు చూస్తూ ఉంటారు. మీరు బోనం తయారు చేసినప్పటి నుంచి తీసుకొచ్చి మళ్ళీ మీరు తిరిగి వెళ్ళేంత వరకు. సో మీరు ప్రతి ఏటా ఈ అదృష్టాన్ని మీరు ఎలా భావిస్తూ ఉంటారు? ముందుగా మీ అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. అమ్మ, 30 సంవత్సరాలుగా ఈ బోనం చేయడము, బోనమును అందంగా తయారు చేయడము, మేము అందంగా అలంకరణం చేసుకొని రావడం మహా గొప్పగా ఈ పూర్వజన్మకు సుకృతంగా, అంటే ఎన్నో జన్మల పుణ్యం చేస్తే ఈ మానవ జన్మలో ఇంత అదృష్టాన్ని అమ్మ ఇచ్చిందేమో అని ఎప్పుడు గర్వంగా ఫీల్ అవుతూ ఉంటా. ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందమ్మా? అమ్మా, ఎవరు వచ్చినా ఒకటే మాట నేను ఈ మీడియా రూపంలో కూడా చెప్తున్నా. ఫస్ట్ పిల్లల నుంచి ఫోన్లు దూరం చేయండి. వాళ్ళకి మంచి బుద్ధిని, సద్బుద్ధిని ఇవ్వండి. వాళ్ళు మంచిగా చాలా చదువుకునే విధంగా స్కూల్స్, ట్యూషన్స్ పెట్టండి. ఎందుకంటే పిల్లలు ఫోన్లు చూస్తే ఖరాబ్ అయిపోయి వాయి వరుసలు లేకుండా చాలా చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. మేమైతే ఇక్కడికి వచ్చి మరి అందరూ బాగుండాలనే ఉద్దేశంతోనే లోక కళ్యాణార్థం ఇక్కడికి వచ్చి మరి బోనం సమర్పణ చేయడం జరుగుతుంది. లోకం మీద ఎటువంటి కీడు జరగొద్దు, అందరికి సద్బుద్ధిని కలిగి అమ్మ అనే అమ్మవారిని ముక్కుతూనే ఇక్కడికి రావడం జరుగుతుంది. కెమెరామెన్ వంశీ తో హైదరాబాద్.